13వ తారీఖున తన స్వగ్రామైనటువంటి రాజారం గ్రామంలో సంస్మరణ సభను నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఈ సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా ఖమ్మం జిల్లా ప్రజానికానికి, ప్రధానంగా తిరుమలాపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రజానికానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిస్తుంది. కామ్రేడ్ నాగన్న చిన్నతనం నుండి విప్లవ భావాలని అవలంబించుకొని ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ, అణిచివేత, వివక్షతకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో విప్లవాన్ని నడిపించడం అనేటువంటి జరిగింది. ఈ ప్రాంతంలో ఆనాటికే రాజారం గ్రామం అనేటువంటిది విప్లవోద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభావం నాగన్న మీద కూడా పడి అతను సిపిఐఎంఎల్ రాజకీయాల వైపు ఆకర్షితుడు కావటం అనేటువంటి జరిగింది. ఆనాటి నుండి సుమారు 50 సంవత్సరాల వరకు కామ్రేడ్ నాగన్న విప్లవ రాజకీయాల వైపు ప్రయాణిస్తూ తుది శ్వాస వరకు విప్లవోద్యమంలో కొనసాగటం అనేటువంటి జరిగింది. కామ్రేడ్ నాగన్నని స్మరిస్తూ జరిగేటువంటి సంతాప సభని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.